Sit down. మనం కానుకలు పట్టించుండగా కానుకలకు అయిన అనంతరము వాక్యంలోకి వెళ్దాం. అనిల్ కుమార్ వచ్చి పాట పాడుతుండగా కానుకలు పట్టుకోవడం దయచేసి. మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో రక్షణ మహోత్సవాలకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నామండి. 3G మినిస్ట్రీస్ స్టార్ట్ చేసి దాదాపుగా 1 year అవుతుంది. ఈ మినిస్ట్రీస్ ద్వారా మేము ఎన్నో రకాలైనటువంటి పరిచర్యలు చేయగలుగుతూ ఉన్నాం. దేవుని కృపను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎవరి దగ్గర చేయి చాచకుండా దేవుని పరిచర్యను చేయగలుగుతూ ఉన్నాం. ఈ 3G మినిస్ట్రీలో కొన్ని పుస్తకాలు కూడా రచించబడ్డాయి. మొదటి పుస్తకం ఆ రోజు ఆ రాత్రి ఆ సమయంలో. ఈ పుస్తకం ఎందుకు మనిషికి ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. క్రైస్తవులు అని పిలువబడే వారికి కూడా, చర్చిలకి వెళ్లే వారికి కూడా, ప్రార్థనలు చేసుకునే వారికి కూడా, బైబిల్ చదివే వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అలాంటి ఆలోచన వారికి వస్తుంది? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనేటువంటి పరిష్కారంతో రాయబడిన పుస్తకం ఆ రోజు ఆ రాత్రి ఆ సమయంలో. మీకు బుక్ స్టాల్ లో ఉంటాయి, మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పుస్తకం ఇంట్లో ఇల్లాలు. కొంచెం టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంటది, కొంచెం వర్డ్లీగా ఉంటది, కానీ దీని కంటెంట్ చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఇల్లాలు ఎలా ఉండాలి అని ఈ పుస్తకం రాయబడింది. మీరు చదవండి. దీని వెనక నా నెంబర్ కూడా ఉంటుంది. మీరు కామెంట్స్, కాంప్లిమెంట్స్ తర్వాత నాకు ఇవ్వచ్చు. రైట్. దేవుని కృపను బట్టి 2వ రోజులోకి మనం ప్రవేశించాం. రక్షణ మహోత్సవాల్లో మొదటి రోజు చాలా చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. చక్కటి పునాది బ్రదర్ డాక్టర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వేసి వెళ్ళారు. ఈ రక్షణ మహోత్సవాలలో మనం రక్షణను గురించే మాట్లాడుకుంటాం. రక్షణ సువార్తనే మనం వినడం జరుగుతుంది. కాబట్టి మనందరం ఒకసారి కళ్ళు మూసుకుందామండి, వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ ఎక్కడున్నారు అక్కడే కళ్ళు మూసుకున్నట్టయితే, కృపామయుడ యేసుక్రీస్తు ప్రభువా, నీ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మమ్మల్ని 2వ రోజులకు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మొదటి దినమున ప్రభువా మా యొక్క జీవితాలను కదిలింప చేసినందుకై, బండ హృదయాలను కరిగింప చేసినందుకై నీకే వందనాలు తండ్రి. 2వ దినములేకు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు ప్రభువా. మేమందరము నీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మాట్లాడువాడు మనిషి కాదు, దేవుని ఆత్మే మనిషి ద్వారా మాట్లాడుతుంది అన్నటువంటి సహృదయముతో మేమందరము నీ వాక్యాన్ని వినులాగున నీ మెల్లని స్వరాన్ని వినగలిగేటువంటి హృదయము ఇక్కడున్నటువంటి నాకు మా అందరికీ అనుగ్రహించమని, మహిమ ఘనత ప్రభావములో నీవే పొందమని యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ఈ చిన్న ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తికి కుక్కలు అంటే చాలా ఇష్టం. కాబట్టి తన ప్రాంతంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి కుక్కలను
తెచ్చుకొని తన ఇంట్లో పెంచుకుంటూ ఉండేవాడు. చాలా ప్రేమగా చూసుకునేవాడు. తన పిల్లలతో సమానంగా చూసుకునేవాడు. వాటికి ఏం అవసరమో వాటన్నిటినీ సమకూరుస్తూ ఉండేవాడు. అలా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంటి ముందు సరైన రోడ్డు ఉండేది కాదు. ఆ సమయంలో అతను అనుకున్నాడు, ఓ చక్కటి రోడ్డు వేసుకోవాలి, సిమెంట్ రోడ్డు వేసుకోవాలి అని అనుకున్నాడంట. అనుకున్న తర్వాత కొంతమంది పనివారిని పిలిపించుకొని చక్కటి సిమెంట్ రోడ్డును వేయించుకున్నాడు. మనకు తెలుసు కదా, సిమెంట్ రోడ్డు వేసినప్పుడు కనీసం ఒకరోజు ఎవరు దాని మీద నడవకుండా చూసుకోవాలి, లేకపోతే ముద్రలు పడిపోతాయి, రోడ్ అంతా పాడైపోతుంది. కాబట్టి తను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. మొదటి రోజులో తను చాలా జాగ్రత్త పడుతూ ఉన్నాడు. పడుతున్న సమయంలో ఏదో పనుండి ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు. బయటకు వచ్చే సమయానికి తన కుక్కలలో ఒక కుక్క ఆ సిమెంట్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుందంట. చాలా కోపడ్డాడు, చాలా కోపం వచ్చింది. ఆ కుక్కను అక్కడి నుంచి పంపించి వేశాడు. పంపించి వేసిన తర్వాత మళ్ళీ పనివారిని పిలిపించుకుని దాన్ని నునుపు చేయించుకున్నాడు. మరికొద్ది సమయం అయింది. తను తిరిగి ఏదో పనుందని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మరి కొంత సమయానికి బయటకు వచ్చి చూస్తే మరొక కుక్క అటువైపు నుంచి ఆ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. కోపగించుకున్నాడు. తిరిగి ఆ కుక్కను కూడా బయటికి పంపించి వేశాడు. పనివారిని పిలిపించుకున్నాడు, నునుపు చేయించాడు. మరికొద్ది సమయం అయింది, ఏదో పని పడింది, ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి కొద్ది సమయానికి బయటకు వచ్చి చూస్తే తనకిష్టమైనటువంటి కుక్క ఆ రోడ్డు మీద పనుకొని ఉందంట. చాలా కోపం వేసింది. ఇప్పటికే విసిగిపోయాడు. లోపలికి వెళ్ళి తన గన్ తీసుకుని వచ్చి ఆ కుక్కను కాల్చిపడేశాడు. దీనంతటిని ఆ పొరుగింటి వాడు అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వ్యక్తిని అంటూ ఉన్నాడు, ఇంతకాలం కుక్కలను చాలా ప్రేమగా చూస్తున్నావు అనుకున్నాను, ఎంతో ప్రేమిస్తున్నావు అనుకున్నాను, కానీ ఎప్పుడైతే ఆ కుక్కలు నీకు అభ్యంతరకరంగా మారిపోయాయో వాటిని శిక్షించావు, వాటిని చంపివేశావు. నీది నిజమైన ప్రేమేనా? నీది నిజమైన ప్రేమేనా అని అడిగాడు. ఈ యజమానుడు కూడా నాది నిజమైన ప్రేమ కాదా అనే ఆలోచనలో పడ్డాడు. చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి. చాలా మంది బ్రతుకులు ఇలానే ఉన్నాయి. ఒక వ్యక్తి తనకు అభ్యంతరకరంగా లేనంత కాలం మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయినా అభ్యంతరకరంగా మారితే ఆ రోజు నుంచి రిలేషన్స్ అన్ని ఏం చేస్తారండి, కట్ చేసేస్తారు. ఆ వ్యక్తిని సైడ్ చేసేస్తారు. సమాజంలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కుటుంబాలలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. భార్య భర్తల మధ్య కూడా ఇలాంటి పరిస్థితులే చూస్తూ ఉన్నాం. భార్య భర్తకు లోబడినంత కాలం చాలా చక్కగా చూసుకుంటాడు. భార్య పొరిగింటి వాడితో మాట్లాడుతుందనో, ఇంకొకరిని చూసి నవ్విందనో, ఎవడో చెబితే ఆ భర్త దాన్ని నమ్మి భార్యకు విడాకులు ఇవ్వాలి అని కోరుకుంటున్న వాళ్ళు ఎంతో మంది నేటి సమాజంలో. అంత మటుకే కాదు, వారి భార్యల జీవితాలను కడతీర్చేటువంటి వారు కూడా ఎంతో మంది. పేపర్లలో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అంటే నీ భార్య మీద నీకు నమ్మకం లేదు, నీ ప్రేమలో నమ్మకం లేదు. బైబిల్ చెప్తుంది ప్రేమలో నమ్మకం ఉంటుందని. బైబిల్ చెప్తుంది ప్రేమలో నమ్మకం ఉంటుందని బైబిల్ చెప్తుంది. అలాగే చాలా మంది భార్యలు వారి భర్తలు వారికి కావలసినవన్నీ సమకూర్చే అంతకాలం చాలా ప్రేమగా చూసుకుంటారు. కంచెపట్టు చీర తెచ్చిస్తే ఆ రోజు బిర్యానీ చేసి పెడతారు. కావలసినటువంటి బంగారును తెచ్చి పెడితే చాలా చక్కగా అనారోగ్యంతో భర్త ఉన్న
చాలా జాగ్రత్తగా చిన్నపిల్లవాడిని చూసుకున్నట్టుగా చూసుకుంటారు. మేడ మీదలు కట్టిస్తే చాలా చక్కగా చూసుకుంటారు. కానీ ఎక్కడైనా తేడా వస్తే తట్టా బుట్టా సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు. దీంట్లో నిజమైన ప్రేమ ఉందా? బైబిల్ చెప్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నీకు బంగారు, కంచిపట్టు చీర, మేడలు, మిద్దెలు డంబముకు సూచన. అవి ఉండాలి, అతిగా ఉండకూడదు. ఉండాలి, అతిగా ఉండకూడదు. అతిగా ఆశపడకూడదు. ఒకవేళ వాటి కొరకే నీవు నీ భర్తను ప్రేమిస్తూ ఉంటే నీది నిజమైన ప్రేమ కాదు. బైబిల్ చెప్తుంది, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. నేటి సమాజంలో తల్లిదండ్రుల గురించి చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు పిల్లల మధ్య రిలేషన్స్ చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటూ పిల్లలను చదివించి మావలే వీరు కష్టపడకూడదు అని చెప్పి వారు పస్తులుంటూ వీరిని ఉన్నత చదువులు చదివించి ఒక హోదాలో ఉంచితే పెళ్లిళ్ళు చేసి వారు బ్రతుక్కుంటూ తల్లిదండ్రులను అసహ్యంగా చూసుకునేటువంటి వారు నేటి సమాజంలో ఎంతో మంది ఉన్నారు. ఇది నిజమైన ప్రేమేనా? ప్రేమ అమర్యాదగా నడవదు అని బైబిల్ చెప్తుంది. ప్రేమ అమర్యాదగా నడవదు అని బైబిల్ చెప్తుంది. అదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులను చూస్తూ ఉన్నాం. పిల్లలు చక్కగా వారికి లోబడుతున్నంత కాలం, వారు చదువుతున్న చదువులో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులు అవుతున్నంత కాలం, వీడు నాకు ప్రయోజనకరము అనుకున్నంత కాలం ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలను చక్కగా చూసుకుంటున్నారు. పెద్ద కొడుకును బాగా చూసుకుంటారు, చిన్న కొడుకును కూడా చాలా బాగా చూసుకుంటారు. మధ్యలో వాడు తుంటరి వాడు అని ఎప్పుడు తిడుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఏ కొడుకైనా అభ్యంతరకరంగా మారిపోతే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడము, సూటిపోటు మాటలు మాట్లాడడము చేస్తూ ఉన్నారు. ఇది నిజమైన ప్రేమేనా? ప్రేమ ఉప్పొంగదు అని బైబిల్ చెప్తుంది. నా కొడుకు ఫస్ట్ క్లాస్ ఎప్పుడు ఫస్ట్ రావాలి అనుకోవడం తప్పు కాదు. నా కొడుకే ఫస్ట్ రావాలి, ఎప్పుడు అలానే ఉండాలి అనుకుంటే చాలా పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మనిషి ప్రేమలో నిజాయితీ లేదు, మనిషి ప్రేమలో నమ్మకం లేదు, మనిషి ప్రేమలో మర్యాద లేదు. మనిషి ప్రేమ డంబముగా ప్రవర్తిస్తుంది. మనిషి ప్రేమలో మస్తరం ఉంది. మనిషి ప్రేమలో స్వప్రయోజనాన్ని వెతుక్కుంటూ ఉంది. ఈనాడు చూస్తున్నాం అబ్బాయిలు అమ్మాయిల మధ్య ప్రేమ. అది ప్రేమ కాదు, ప్రేమ అని చెప్పుకుంటూ ఉన్నారు. పొరపాటున ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు అనుకుందాం. ఆ అమ్మాయి పొరపాటున ఇంకో అబ్బాయితో మాట్లాడితే ఈ ప్రేమికుడికి ద్వేషం పుడుతుంది. ద్వేషం పుట్టి నాకు దక్కంది ఇంకొకరు దక్కకూడదని చెప్పి ఎంతో మంది యాసిడ్ దాడులు కూడా చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఈ ప్రేమలో స్వప్రయోజనం ఉంది. నిజంగా అది ప్రేమ అయితే స్వప్రయోజనాన్ని వెతుక్కొనదు. మనిషి ప్రేమలో స్వప్రయోజనం ఉంది. మనిషి ప్రేమలో నిజాయితీ లేదు. మనుషులందరి ప్రేమలో స్వార్థం ఉంది. కానీ బైబిల్ చెప్తుంది ఒక ప్రేమ గురించి, నిజమైన ప్రేమ గురించి బైబిల్ చెప్తుంది. ఏమని చెప్తూ ఉందంటే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనందరికీ తెలిసిన విషయమే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. నేనున్నానండి, మీ అందరినీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి, నోటితో అలా చెప్పచ్చు, కానీ మనసులో దీన్ని ద్వేషించచ్చు.
మీరందరూ కూడా బ్రదర్ మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మీరు చెప్పొచ్చు, కానీ మనసులో మీరు ద్వేషించవచ్చు. మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను థర్డ్ పర్సన్ చెప్పాలి, నీకు నాకు మధ్య చక్కటి ప్రేమ ఉంది అని థర్డ్ పర్సన్ చెప్పగలగాలి. దేవునికి నీకు మధ్య ప్రేమ, నిజమైన ప్రేమ ఉందని, దేవుడు నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడు అని థర్డ్ పర్సన్ చెప్పగలగాలి. ఆ థర్డ్ పర్సనే ఈ బైబుల్. ఈ బైబుల్ ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. బైబుల్ చెప్తే నమ్మాలా? బైబుల్ చెప్తే మనం నమ్మాలా? ఈ బైబుల్ ప్రపంచంలో అమ్ముడుపోతున్నటువంటి పుస్తకాలన్నిటిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబుల్. అనేకుల చేత చదవబడుతున్నటువంటి పుస్తకం ఏదైనా ఉంది అంటే అది బైబుల్. అనేక మంది జీవితాలు ఏ పుస్తకమైనా చదివి మార్చబడుతున్నాయి అంటే అది బైబుల్. బైబుల్కు ప్రత్యేకమైన విశిష్టత ఉంది.